నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ఆటోమొబైల్ వ్లాగ్. చాలా రోజులైంది మన ఛానల్లో వీడియో పెట్టగా. సో రీసెంట్గానే కేటీఎం వచ్చేసి వాళ్ళ 390 సెగ్మెంట్లో సరికొత్త బైక్ని అయితే లాంచ్ చేసిందనమాట, 2023 మోడల్. సో దానికి సంబంధించిన రివ్యూ అయితే మనం ఈరోజు చేయబోతున్నాం. బైక్ అయితే చాలా బాగుంది, నేనైతే ఇందాకే చూశాను. సో మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంది, దాని స్పెసిఫికేషన్ ఏంటి, ప్రైస్ ఎంతలో వస్తుంది అనే దాని గురించి క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి అనమాట. అండ్ మీకు మరిన్ని వీడియోస్ ఏమేమి కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఖచ్చితంగా అది మాత్రం మిస్ అవ్వకండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. సో ఇదే అనమాట కేటీఎం 390 బైక్ వచ్చేసి. ఫస్ట్ అయితే ఓవరాల్ లుక్ అయితే చూసుకోండి ఒకసారి. ఫ్రంట్ నుంచి చూడడానికి అయితే బైక్ మనకి ఇలా కనిపిస్తుంది. ముందల లుక్ అయితే మొత్తం మార్చేశారనమాట. ఈ ఫ్లడ్ లైట్స్ కానీ, ఇక్కడ హాలోజన్ లైట్స్ కానీ, అండ్ డిజైన్ కానీ మొత్తానికైతే చేంజ్ చేసేసారు. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకు రేడియేటర్ గ్రిల్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ ఫ్రంట్ నుంచి చూడడానికి చాలా కొత్తగా ఉంటుంది, ఒక బీస్ట్ మాదిరిగా అయితే ఉంటుందన్నమాట బైక్, మీరు చూడొచ్చు. అండ్ సైడ్ నుంచి చూడడానికి కూడా చాలా సెక్సీగా అయితే ఉంటుంది. మనకు తెలిసిందే డ్యూక్ బైక్లు ఎట్లుంటాయో, చాలా ఫంకీగా అండ్ సెక్సీగా అయితే ఉంటుంది అనమాట. అండ్ కొత్తగా అయితే ఇది తీసుకొచ్చారు కదా, ఇదైతే చాలా బాగుంది. ఈ గ్రిల్ అయితే చూడొచ్చు, దీని మీద డ్యూక్ 390 అని అయితే రాసి ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాట్ ఫినిష్లో సపోర్ట్ అయితే ఉందన్నమాట దీనికి. ఫ్రంట్ నుంచి చూస్తే మనకు ఈ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు. అండ్ మిర్రర్స్ కూడా చూసుకోవచ్చు మీరు. అండ్ క్లచ్ వచ్చేసి స్లిపరీ క్లచ్ ఉందన్నమాట, చాలా బాగుంది. వెంటనే టచ్ చేయగానే రెస్పాన్సివ్గా అయితే ఉందన్నమాట. అండ్ హెడ్లైన్ డిజైన్స్ కూడా గత డ్యూక్లతో పోలిస్తే కొంచెం కొత్తగా అయితే కనిపిస్తుంది. ఇవి వచ్చేసి హాలోజన్ లైట్స్, అవి కూడా బాగానే ఉన్నాయి. ఈ సైడ్ నుంచి చూస్తే బైక్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. బోత్ సైడ్స్ కూడా మనకు ఇక్కడ వచ్చేసి డ్యూక్ 390 అయితే రాసి అయితే ఉంచారనమాట. అండ్ ఇక్కడ అయితే మనకు కూలెంట్ అయితే ప్రొవైడ్ చేసేసారు. సైడ్ నుంచి చూస్తే మనకు ఫస్ట్ గా ఈ సస్పెన్షన్ అయితే నోటీస్ అవుతుంది అనమాట. వైట్ కలర్ లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చేసారు. అండ్ డ్యూయల్ ప్యాటర్న్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు అనమాట. ఒకటి బ్లాక్ కలర్ లో అండ్ ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ కలర్ లో. చాలా కొత్తగా అయితే ఉంది ఈ థీమ్ వచ్చేసి. అండ్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా అయితే ఉందన్నమాట, కూర్చోడానికి ఒక బీస్ట్ మాదిరిగా అయితే కనిపిస్తుంది అనమాట. మీకు వీడియోలో ఒక విధంగా కనిపించవచ్చు, కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా సెక్సీగా అయితే కనిపిస్తూ ఉంటుంది బైక్ అనేది. అండ్ బ్యాక్ సైడ్ నుంచి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది, మీరు బ్యాక్ సైడ్ నుంచి కనుక బైక్ని అయితే చూస్తే. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ ఇచ్చేసారు. అండ్ టెయిల్ గార్డ్, ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేసేసారు పిలియన్స్కి. అండ్ బ్యాక్ సైడ్ లైట్ అయితే లోపలికి అయితే ఇచ్చేసారు టోటల్లీ. ఇది ఓవరాల్గా బైక్ లుక్ అయితే. సో మనకు శారీ గార్డ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. అండ్ మీరు చూడొచ్చు అక్కడ చైన్కి ప్రొటెక్షన్ ఏం లేదు, నార్మల్ ఓపెన్గా అయితే ఉంటుంది. టోటల్గా బైక్ గార్డ్స్ కూడా చాలా లైక్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్లో అయితే ప్రొవైడ్ చేసేసారు టోటల్లీ. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ డిజైన్ అయితే కొంచెం ఎలివేట్ అవుతుంది ఆ బ్లాక్ కలర్లో. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్లీ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయన్నమాట. బ్యాక్లో కూడా సేమ్ ఆరెంజ్ కలర్ స్పోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంటుంది ఈ బైక్లో మనకు వచ్చేసి. ఇక ఇంజన్ విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంజన్ మీద LC4C అని అయితే రాసింది. ఇది సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజన్ అనమాట. 398cc ఇంజన్, 390 కానీ 398cc కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ సస్పెన్షన్ విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్టయితే WP అపెక్స్ సస్పెన్షన్ అనమాట, మోనోషాక్ సస్పెన్షన్. సో ఇక్కడ మనకు రైడియన్ ఫుట్ రెస్ట్ ఉంటే ఇక్కడ మనకు పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఫుట్ రెస్ట్ వచ్చేసి మనకి రేడియేటర్ గ్రిల్ మీద కూడా కేటీఎం అని అయితే రాసించారు. కూలెంట్ అయితే ఇక్కడ ఉంటుంది, మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. మినిమం ఉందా మ్యాక్సిమం ఉందా అనేది కూడా మనం ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. సో మనం కూర్చున్న దగ్గర నుంచి వ్యూ అయితే టోటల్ ఇలా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఆరెంజ్ కలర్లో ఐస్ మొత్తం బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఇంజన్ వచ్చేసి మనకు దగ్గర 46 bhp పవర్ అయితే ఉంటుంది. అండ్ 39 Nm టార్క్ అయితే ఉంటుంది. 398cc అనమాట. అండ్ 8500 RPM, రెండు టార్క్ అండ్ పవర్ వచ్చేసి 8500 RPM వద్ద ఉంటుంది అనమాట. బ్యాక్ వచ్చేసి మనకు మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు కదా, ఇక్కడ వచ్చేసి డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఇచ్చేసారనమాట. ఫ్రంట్ డిస్క్ లో మీరు చూడొచ్చు గ్యాప్ అయితే చాలా వెడల్పుగా అయితే ఉంటుంది ABS కి అండ్ డిస్క్ ప్యాడ్ కి. ఎందుకంటే గాలి అనేది సర్క్యులేట్ అయ్యి డిస్క్ అనేది హీట్ అవ్వకుండా ఉంటుందన్నమాట దీని ద్వారా అయితే. అండ్ టైర్ల విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి మనకు 110/70 టైర్స్ అయితే ఉంటాయి, మెడ్స్లర్ టైర్లు అనమాట. అండ్ బ్యాక్ టైర్ విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ వచ్చేసి మనకు 150/60 టైర్స్ అయితే ఉంటాయి, ఇవి కూడా మెడ్స్లర్ టైర్లే.
అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు సస్పెన్షన్ లాక్స్ కూడా ఇచ్చేసారు. మనం ఇట్లా తిప్పితే తిరుగుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం సస్పెన్షన్ని హ్యాండిల్ అయితే చేసుకోవచ్చు. కేటీఎంలో చాలా టెక్నికల్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. వాటిని కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం, చూద్దాం. అండ్ ఈ ఇంజన్ వచ్చేసి మనకు ఇథనాల్ 20 కంపాటబుల్ ఇంజన్ అనమాట. ఇథనాల్ 20 ఫ్యూల్ని కూడా ఇదైతే హ్యాండిల్ చేసుకుంటుంది. అండ్ రియర్ వ్యూ మిర్రర్స్ కూడా చూడొచ్చు, కొంచెం స్టైలిష్గా అయితే ప్రొవైడ్ చేసేసారు. అండ్ వ్యూవింగ్ యాంగిల్ కూడా చాలా బాగుంది, చాలా వైడ్గా అయితే కనిపిస్తుంది. అండ్ హ్యాండిల్ బార్ కూడా చాలా వైడ్గా అయితే ఉందన్నమాట. మనం ఒకసారి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనేది కూడా ఆన్ చేద్దాం. చూడొచ్చు గ్రాఫిక్స్ ఎట్లుందో. ఇట్లయితే మనం లైక్ ఇగ్నిషన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇట్లయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ సైడ్ స్టాండ్ ఓపెన్ చేసి ఉన్నాం కాబట్టి ఇక్కడ సైడ్ స్టాండ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో మనకు గేర్ ఇండికేటర్ అయితే ఉంటుంది. అండ్ స్పీడోమీటర్ అయితే ఉంటుంది. ఏబిఎస్ ఆన్ ఆఫ్ అనేది ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అనేది కూడా ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఫ్యూల్ ఇండికేటర్ అయితే ఉంటుంది. ఎంత లైక్ మన బైక్లో ఉన్న ఫ్యూల్తో మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అనే దాని గురించి కూడా మనమైతే టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ వోల్టేజ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ట్రిప్ 1 అయితే ఇక్కడ ఉంటుంది. సో మనం నార్మల్గా ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. కాకపోతే కొత్తగా అయితే ఉంటుంది అనమాట డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. అండ్ టైం కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేసేసారు. మనం ఈ బటన్స్తోనైతే మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కొన్ని మనకు రైడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అవన్నీ ఉంటాయి కదా. సో ఈ బటన్స్తోనైతే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మిగిలిన బటన్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా బైక్ అయితే ఇక్కడ ఉంది. అండ్ స్ట్రీట్ మోడ్ అయితే ఆన్లో ఉందట. రెయిన్ మోడ్, స్ట్రీట్ మోడ్, రెయిన్ మోడ్, ట్రాక్ మోడ్, ఈ మోడ్ అయితే ఇందులో ఉంటాయి. రెయిన్, స్ట్రీట్, ట్రాక్ ఈ మోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు రైడ్ మోడ్ అయితే ఉంది. పైన ఎంటీసీ అంటే మోషన్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అనేది చేసుకోవచ్చు. అండ్ ఏబిఎస్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అనేది చూసుకోవచ్చు. లాంచ్ కంట్రోల్ కూడా ఉంటుంది. బైక్ ఇన్ఫో గురించి అయితే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ మనం ట్రిప్ 1, ట్రిప్ 2 కూడా ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. స్పీడ్ కంట్రోల్ కూడా సెట్ చేసుకోవచ్చు. లైక్ సర్టెన్ స్పీడ్ మీద మనమైతే స్పీడ్ని అయితే ఈ ఫ్యూజ్ చేసుకోవచ్చు. ఫేవరెటీస్, క్విక్ సెలెక్టర్, క్విక్ షిఫ్టర్ కూడా ఉంటుంది అనమాట మనకి బైక్లో. అండ్ షిఫ్ట్ లైట్, క్లాక్ అండ్ డేట్ అవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేసేసారు. లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇదన్నమాట టోటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ గురించి. అండ్ మనం ట్యాంక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 15 లీటర్స్ ట్యాంక్ అనమాట. మనకి ఇందులో 15 లీటర్స్ ఫ్యూల్ అయితే పడుతుంది. ఇది వచ్చేసి మనకు ఇగ్నిషన్ స్విచ్ ఆన్ ఆఫ్. అండ్ ఇది వచ్చేసి మనం బైక్ని అయితే స్టార్ట్ చేసేది. ఇక్కడైతే మనకు హజార్డ్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్. అండ్ ఇది వచ్చేసి ఆర్ఎన్ అనమాట. టిపికల్గా అయితే ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే మనకు దగ్గర 3,10,000 ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి ఇంకో 20,000 to 30,000 అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుందన్నమాట. సో ప్రైస్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు KTM 390 డ్యూక్ బైక్ వచ్చేసి అరౌండ్ 3,10,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకు 20,000 to 30,000 ఎక్స్ట్రా అయితే ఉంటుందన్నమాట. టోటల్ బైక్ గురించి అయితే టోటల్లీ తెలుసుకున్నారు కదా. సో ఇదన్నమాట టోటల్లీ. అండ్ ఈ బైక్ వచ్చేసి మనకు ఎల్బీ నగర్ KTM షోరూమ్లో అయితే అవైలబుల్లో ఉంది. సో ఎవరన్నా ఈ ఏరియాలో ఉండేటోళ్ళు కావాలనుకుంటే ఒకసారి ఎల్బీ నగర్ KTM షోరూమ్ అయితే విజిట్ చేయొచ్చు. వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటారు. ఎవ్రీ డీటెయిల్స్ అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను కింద మన డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే ఒకసారి కాల్ చేసుకొని అయితే కనుక్కోవచ్చు. ఇదన్నమాట KTM 390 డ్యూక్ రివ్యూ. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చాలా వస్తూనే ఉంటాయి. అండ్ కొత్త వీడియోస్ కూడా చేస్తూనే ఉంటాం అనమాట.